ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం కర్మయోగంలోని భగవద్గీత కర్మయోగం 3వ అధ్యాయంలో 32వ శ్లోకం అర్థానుసంధానం చేసుకుందాం. 32వ శ్లోకం. ఏతత్వేతద్భ్య సూయమాన్తో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన ఇమూఢస్థాం విద్ధి నష్టానచేతసః. ఏతే ఎవరు ఏ మే నా యొక్క ఏతత్ ఈ మతం అభిప్రాయమును అభ్యసూయంత నిందించువారులై ఉన్నారు. నా అనుతిష్టంతి అనుసరించలో అచేతస అవివేకులైన సర్వజ్ఞ ఇమూఢాన్ ఎల్ల జ్ఞానములందును మిక్కిలి మూఢులైన తాన్ వారులను నష్టాన్ చెడిన వారులుగా విద్ధి తెలియము. ఎవరు నన్ను నిందించు వారులై నా మతమును అనుసరింపరో అట్టివారు జ్ఞానశూన్యులనియు అవివేకులనియు నాశనం పొందుదురనియు తెలియము. భగవానుడు ప్రబోధించిన నిష్కామ కర్మానుష్ఠాన పదమును అనుసరింపక నిండు వారిని గురించి ఈ శ్లోకము వివరించున్నది. అట్టివారు సర్వజ్ఞాన ఇమూఢులు నష్టాత్ములు అని తెలుపబడినది. భగవంతుని నిందించిన వారు దుర్గతిని పొందుదురు అనుట్లో ఆశ్చర్యమే ఉన్నది. అవివేకులు నష్టాత్ములు మాత్రమే భగవంతుని నిందించి పతితులగుదురు. నిష్కామ కర్మష్టాలను ఆచరించిన వారి కోరికలను కూడా ఉండిన మనసుతో నిండి ఉందరు. వారు చేయ కర్మలు ఫలాసక్తితో కూడిన ఒకటి చేత వారు సుఖదుఖములకు లోనగుదురు. అట్టివారు మరల జన్మల నొందుచు మరణమును పొంచు సంసార కూపన బంధితులై దుఃఖ బాధనలగుచున్నారు. అట్టివారు వివేక శూన్యులని తెలపబడినది. నిత్యానిత్య వస్తు వివేకం మెరగని కారణమున వారు నిరంతరమును భోగ వస్తువులను అన్వేషించు దుఃఖితులగుచున్నారు. మంగళం కౌసలేంద్రాయ మంగళాశాసన పరమదాచార్యపురం సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయాస్తు మంగళం. శ్రీమతే రమ్మజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యం. ఓం అస్మద్గురుభ్యో నమః.